పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటుని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన హైకోర్టు జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని ప్రశ్నించింది. అసెంబ్లీలో ఎంక్వైరీ రిపోర్టుని ప్రవేశపెట్టి చర్చించొచ్చు కదా అని ప్రశ్నించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. కేసీఆర్ రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ జ్యుడిషియరీ కమిషనర్ ఏర్పాటుని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన హైకోర్టు జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని ప్రశ్నించింది. అసెంబ్లీలో ఎంక్వైరీ రిపోర్టుని ప్రవేశపెట్టి చర్చించొచ్చు కదా అని ప్రశ్నించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, రైతులు విద్యుత్ కొనుగోళ్ల ప్రస్తావనలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అయితే ఈ రోజు విచారణ జరిగింది. జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటి అని కూడా పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టాక చర్చించవచ్చు కదా అంటూ కూడా హైకోర్టు తెలిపింది. ముఖ్యంగా విచారణ రేపటికైతే వాయిదా వేస్తారు. అయితే ముఖ్యంగా పిటిషనర్ తరఫున అంటే కేసీఆర్ తరఫున న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని కూడా వాదించారు. ముఖ్యంగా ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా కూడా కమిషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ను ఈ నెల 15న లోపు రిప్లై ఇవ్వాలని కూడా విచారణ కమిషన్ నోటీసులు పంపింది. కానీ కేసీఆర్ నోటీసులకు రిప్లై ఇచ్చేలోపే 11వ తారీఖు నాడే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రెస్ పెట్టి మరి ప్రభుత్వం తప్పులు చేసినట్టు కూడా మాట్లాడారు. కేసీఆర్ ను టార్గెట్ చేసినట్టుగా మాట్లాడారు. మరోవైపు భద్రాద్రి ప్రాజెక్టు సబ్ క్రిటికల్ కింద నిర్మాణం చేశారని కూడా తప్పుపడుతున్న ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని. కానీ దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టు సబ్ క్రిటికల్ మోడ్ లోనే నిర్మించారనే విషయాన్ని మర్చిపోయారు అంటూ గత ప్రభుత్వాన్ని దూషించే పనిగా ఈ విచారణ కమిషన్ చేస్తున్నట్టు కూడా న్యాయవాది వాదనలు అయితే చేశారు. ఈ వాదనలు విన్నటువంటి హైకోర్టు రేపటికి విచారణ అయితే వాయిదా వేసి రేపు మరోసారి కూడా వాదనలు వినిపించబోతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ చందు.